ఫ్రెండ్స్, విజయవాడలో పరిస్థితులు చక్కబడుతున్నాయి. వరద తగ్గుముఖం పట్టింది. ప్రకాశం బ్యారేజీకి ఇన్ఫ్లో తగ్గింది. ఎంతో కొంత ఉపశమనం కలిగిందని చెప్పుకోవాలి. కానీ వరద పీడిత ప్రాంతాల్లో బతుకులన్నీ ఛిద్రమైపోయాయి. వారి జీవన స్థితిగతులన్నీ మారిపోయాయి. చాలామంది బతుకు జీవుడు అంటూ సింగనగర్, రాజరాజేశ్వరిపేట, రాజీవ్ నగర్ తదితర ప్రాంతాల నుంచి వలసపోతున్న పరిస్థితి. మళ్ళీ ఏం జరుగుతుందో, మళ్ళీ ఎప్పుడు వరద ముంచెత్తి తమ బతుకుల్ని ఛిద్రం చేస్తుందో అన్న భయంతో వారంతా ప్రాణాలను అరిచేత పెట్టుకుని, ప్రాణాలను గుప్పెట్లో పెట్టుకుని వలసపోతున్నటువంటి పరిస్థితి. సురక్షిత ప్రాంతాలకు తరలిపోతున్న పరిస్థితి. ఇప్పుడెందుకు తరలిపోవటం? జరగాల్సిన నష్టమంతా జరిగిపోయింది కదా అంటే వాళ్ళని ఆదుకునే వాళ్ళు ఎవరూ కనపట్టలేదు. ప్రభుత్వం దాదాపుగా చేష్టలుడిగిన స్థితిలో దాదాపు 5 లక్షల మందికి నష్టం జరిగితే 30,000 మందిని ఆదుకున్నాం, 40,000 మందిని ఆదుకున్నాం, లేదా 50,000 మందిని ఆదుకున్నాం అని ప్రభుత్వ లెక్కలే చెప్తున్నాయి. లక్షలాది మంది ప్రత్యక్షంగా ఆ ప్రాంతంలో ఉండే 5 లక్షల మందికి నష్టం జరిగితే పరోక్షంగా మరొక 4-5 లక్షల మంది దెబ్బతిన్నారు. దాదాపు 4.5 లక్షల ఎకరాల్లో ఈ వరదల వల్ల వరి పంట నష్టమైంది. దాదాపు 35-36 వేల ఎకరాల్లో పళ్ళ తోటలు దెబ్బతిన్నాయి. చాలా నష్టం జరిగింది. దాదాపు 30-40 రహదారులు పూర్తిగా ధ్వంసమైపోయాయి. చాలా విధ్వంసం జరిగింది. ఇవన్నీ ఒక పక్కన పెడితే 4 రోజుల పాటు కనీసం గుక్కెడు మంచినీళ్లకు నోచుకున్నటువంటి ప్రజలు, ఒక రొట్టె ముక్కకు నోచుకున్నటువంటి ప్రజలు, ఆకలితో అలమటించినటువంటి జనం, అనేక మంది మందులు లేక మరణించినటువంటి పరిస్థితి, సరైనటువంటి వైద్య సౌకర్యాలు అందక మరణించినటువంటి పరిస్థితి. ఇప్పటికీ అనధికార లెక్కల ప్రకారం దాదాపుగా 50 మంది వరకు చనిపోయినారని చెప్తున్నారు. కొంతమంది అయితే ఆ సంఖ్యను మరింత పెంచి చెప్తున్నారు. ఇంత ఘోరకలి జరగడానికి ప్రధాన కారణం ఏంటి? అసలు ఏం జరిగింది? ఎక్కడో ఖమ్మం జిల్లా సరిహద్దుల్లో పుట్టినటువంటి బుడమేరు కృష్ణా జిల్లా మీదుగా పశ్చిమ గోదావరి జిల్లా కొల్లేరు సరస్సు వరకు చేరడానికి అనేక మలుపులు, వంకలు, వాగులను కలుపుకొని ముందుకు సాగుతుంది. దాదాపుగా 3-4 దశాబ్దాల పాటు బుడమేరు ముంచెత్తటం, విజయవాడ నుంచి నూజివీడు వెళ్ళే రహదారి మధ్యలో ఉన్నటువంటి అనేక గ్రామాలు మునిగిపోవటం జరుగుతుండేది. వందల మంది వలస వెళ్లాల్సిన పరిస్థితి, చాలామంది నిరాశ్రులయ్యే పరిస్థితి. ఈ స్థితిని గమనించినటువంటి మాజీ ముఖ్యమంత్రి 2005లో రాజశేఖర రెడ్డి దీన్ని ఎక్కడొక్కడ రెగ్యులేట్ చేయాలి, ఎక్కడొక్కడ నియంత్రించాలి, నియంత్రించకపోతే విజయవాడను ముంచెత్తడం ఖాయమన్న ఒక దూరదృష్టితో వెలగలేరు దగ్గర ఒక రెగ్యులేటర్ని నియమించారు. అంటే రెగ్యులేటర్ అంటే అక్కడ నీటిని వచ్చే బుడమేరు ద్వారా వచ్చే నీటిని నిల్వ చేసి ఎటు కావాలంటే అటు కాలువల ద్వారా పంపించుకోవడం రెగ్యులేటర్. అట్లాగే దీనికి 2 కాలువలు ఉన్నాయి. ఆ 2 కాలువల ద్వారా ఎటు కావాలంటే అటు పంపించుకునే వ్యవస్థ ఉంది. కానీ ఇటీవల కురిసినటువంటి భారీ వర్షాలకు బుడమేరు పొంగి ప్రవహించడంతో అధికారులు ఒక నిర్ణయం తీసుకున్నారు. ఒకవైపు కాలువ కనుక తెరిచి, గేటు తెరిచి ఒకవైపు కాలువలోకి పంపిస్తే ఆ నీరంతా
అమరావతి ప్రాంతాలని ముంచెత్తుతుంది. ముఖ్యంగా చంద్రబాబు నివాసం ఉన్నటువంటి ఒక విఐపి జోన్ కాబట్టి నివాసం ఉన్నటువంటి ప్రాంతం మునిగిపోతుంది, ఆయన నివాస గృహం కూడా మునిగిపోతుంది. కాబట్టి రెండో వైపు గేట్ ఎత్తారు. రెండో వైపు గేట్ నుంచి ఆ వాటర్ అంతా కూడా కృష్ణానదిలోకి రావాలి, వచ్చి ప్రవహించాలి. కానీ కృష్ణానదిలో ఆ రోజున పోటెత్తినటువంటి నీరు దాదాపు 18-19 మీటర్ల వరకు పెరిగిపోయిందని చెప్తున్నారు. అంత భారీ వరద వచ్చేప్పటికీ బుడమేరు నీరు వెనక్కి తన్నడంతో కృష్ణానది నీరు, ఇటు బుడమేరు వాటర్ రెండూ కలిసి దాదాపుగా విజయవాడని సగం ముంచేసారు. సగం విజయవాడ మునిగిపోయినట్టుగాను. ముఖ్యంగా సింగనగర్ కానీ, రాజరాజేశ్వరిపేట కానీ, అయోధ్య నగర్ కానీ ఆ ప్రాంతం అంతా కూడా బడుగు బలహీన వర్గాలు, పేదలు, రోజు కూలీలు ఎక్కువగా ఉండేటువంటి ప్రాంతం. అంటే ధనికులు లేరంటే కొంతమంది ఉండొచ్చు, కానీ ఎక్కువగా దిగువ మధ్య తరగతి పేదలు ఉండేటువంటి ప్రాంతం. ఆ ప్రాంతం అంతా కూడా నీటితో చుట్టేసినటువంటి పరిస్థితి. వాళ్ళంతా ఒక్క ఉదుటిన వచ్చిన వరద వల్ల ఏం చేయాలో దిక్కుతోచని పరిస్థితుల్లో చిక్కుకుపోయారు. పసిపిల్లలు, వాళ్ళకి కనీసం ఒక బ్రెడ్ ముక్క పెట్టలేని పరిస్థితి. కొంతమంది దగ్గర బ్యాంకుల్లో డబ్బున్నా తెచ్చుకోలేనటువంటి పరిస్థితి, డబ్బు లేని పరిస్థితి, ఒక చుక్క పాల కోసం అలవటించినటువంటి పరిస్థితి, అన్నం కోసం అర్రులు చాచినటువంటి పరిస్థితి ఇవన్నీ చూసాం. బయటికి రాలేరు, అక్కడ ఉండే పరిస్థితి లేదు. వరదకు కొట్టుకొచ్చిన రకరకాల పాములు, తేళ్లు, వీటన్నిటి భయం, అట్లాగే కొంతమందిని కాటేసినట్టు కూడా చెప్తున్నారు. ఇవి కాకుండా ఒక ఫ్లోర్ వరకు మునిగిపోవడంతో, గ్రౌండ్ ఫ్లోర్ వరకు నీళ్లు నిలిచిపోవడంతో చాలామంది బయటికి రాలేని వారు లోపలే మరణించినట్టు చెప్తున్నారు. అవి ఆ శవాలన్నీ ఇప్పుడు బయటికి వస్తున్నాయి, బయటపడుతున్నాయి. సో ఒక ఘోర కలి జరిగింది. అయితే అసలు రెగ్యులేటర్లో రెండో వైపు నీరు ఇవ్వకుండా మునిగిపోతుందన్న, అమరావతి ప్రాంతం మునిగిపోతుందన్న భావనతో ఇటువైపు ఎప్పుడైతే కాలువని ఓపెన్ చేశారో, ఎందుకు అధికారులు ఈ రకమైన నిర్ణయం తీసుకున్నారు? ఎవరు చేశారు ఈ తప్పిదం? చంద్రబాబు అంటారు మునిగితే మునుగుతుంది నా ఇల్లు, మునిగితే పెద్ద ఇబ్బంది ఏంటి అంటాడు. కానీ ఆయన ఇల్లు ఒక ఫ్లోర్ వరకే మునిగింది. ఆయన ఇంటి మునిగిపోకుండా చేయడం కోసం అధికారులు గ్రౌండ్ ఫ్లోర్ నుంచి మొత్తం ఆయన సామాన్లన్నీ కూడా ఫస్ట్ ఫ్లోర్కి మార్చిన తర్వాత గేట్లు ఎత్తారు. సో మొత్తం జరగాల్సిన నష్టమంతా జరిగిపోయింది. ఇప్పటికి కూడా తాజాగా ఉన్నటువంటి వార్తల ప్రకారం అమరావతి ప్రాంతంలో తాళ్ళూరు, ఉద్దండరాయపాలెం తదితర ప్రాంతాల నుంచి జనాన్ని ఇప్పుడు తరలిస్తున్నారు. ఇప్పుడు కూడా తరలిస్తున్నారు. ఆయన అమరావతిలో వరదలు లేవు, అంత భ్రమంలో బతుకుతున్నారని చెప్పినా కానీ వాస్తవానికి ఇప్పుడు జనాన్ని తరలించి సురక్షిత ప్రాంతాలకు పంపుతున్నారు. ఇంత ఘోరకలి జరిగిన తర్వాత కూడా ఈ మ్యాన్ మేడ్ డిజాస్టర్ని గురించి ప్రభుత్వం ఒప్పుకోదు. మనకు తెలుసు, గోదావరి నది పుష్కరాల సందర్భంగా రాజమండ్రిలో ఆయన ప్రచార యావతో చంద్రబాబు చేసినటువంటి హడావుడి వల్ల దాదాపు 30 మంది తొక్కిసలాటలో చనిపోయినటువంటి పరిస్థితి. ఎందుకు ఇది జరిగింది? మీ తప్పిదం ఉంది కదా అంటే ఆయన ఒప్పుకోడు. ఏదో జగన్నాథ రథచక్రాల కింద పడి చావలేదా, రోడ్ యాక్సిడెంట్లో చావట్లేదా, సస్య చచ్చారు మనకేంటి అనే పరిస్థితి. ఇప్పుడు కూడా అంతే. ఈ మ్యాన్ మేడ్ డిజాస్టర్ వల్ల ఇంత నష్టం జరిగింది, ఇంత ఘోరకలు జరిగింది. కొన్ని వేల బతుకులు ఛిద్రమైపోయినాయి. వాళ్ళు మళ్ళీ కోలుకోవాలన్నా, వాళ్ళు మళ్ళీ పునర్జీవితం, కొత్త జీవితం ప్రారంభించాలన్నా కొన్ని లక్షల కోట్ల రూపాయల సొమ్ము వెచ్చించాలి. ఎందుకంటే చాలామంది ఇళ్లలో సామాన్లు పూర్తిగా నాశనం అయిపోయినాయి, ఫ్రిడ్జ్లు పాడైపోయినాయి, వాషింగ్ మిషన్లు పోయినాయి, గ్యాస్ స్టవ్లు పోయినాయి, రెగ్యులేటర్స్ పోయినాయి, అన్నీ పోయినాయి. అసలు ఇళ్లలో ఒక్క సామాను బాగుంది అని చెప్పడానికి లేదు. గ్రౌండ్ ఫ్లోర్స్లో ఉన్న వాళ్ళందరూ కూడా దాదాపు నష్టపోయారు. వాళ్ళకి ఎంత సొమ్మిస్తే వాళ్ళు మళ్ళీ కొత్త జీవితాన్ని ప్రారంభించాలి? ఒకళ్ళ ఇద్దరు దాదాపు 4.5 లక్షల మంది ఎఫెక్ట్ అయ్యారు. ఏదో ఒక 50,000 మందో లేదా 1,00,000 మందో దీంట్లో
తిరిగి కొత్త జీవితాన్ని ప్రారంభించవచ్చు, కోలుకోవచ్చు. కానీ మిగిలిన వాళ్ళ పరిస్థితి ఏంటి? ప్రభుత్వం ఆదుకుంటుందా? ఏం చేయబోతున్నారు? దీనికి ఒక ఇప్పటి నుంచే నిర్దిష్టమైన ప్రణాళిక లేకపోతే ప్రభుత్వం వాళ్ళని ఆదుకోలేదు. అసలు ముందస్తు ప్రణాళిక లేకపోవడం వల్లనే ఇంత డిజాస్టర్ జరిగింది. వెలగలేరు రెగ్యులేటర్ ఉన్న విషయం కూడా దాదాపుగా ముఖ్యమంత్రికి తెలియదని చెప్తున్నారు. అక్కడ గేట్లు ఉంటాయి, గేట్లు ఎత్తుతారు, కాలువలు ఉంటాయి. ఆ కాలువలు ఎట్లా డిజైన్ చేశారు, ఎటువైపు వాటర్ని పంపించవచ్చు, ఇవన్నీ దాదాపుగా ఆయనకు నాలెడ్జ్ లేదని చెప్తున్నారు. అయితే ఆయన ఒప్పుకోడు. నాకు సర్వం తెలుసు, ప్రపంచంలో నాకు తెలియదు లేదని వాదిస్తాడు. ఆయన ఒప్పుకోడు. ఇప్పటికైనా సరే ఇక ముందు ఏం జరగాలి? ఇప్పటికీ మరోసారి బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది, వాయుగుండంగా మారుతుంది, మళ్ళీ కూడా వర్షాలు పడేటువంటి పరిస్థితి ఉందని వాతావరణ శాఖ హెచ్చరిస్తుంది. ఇంత జరిగినా ముందస్తు చర్యలు తీసుకోవడంలో ఎందుకు విఫలమైందని ప్రభుత్వాన్ని ఎవరైనా ప్రశ్నిస్తే నేను ఊరుకొని వాళ్ళ సంగతి చూస్తానంటాడు ముఖ్యమంత్రి. అసలు ప్రశ్నించే హక్కు ఉండడమే ప్రజాస్వామ్యం. ప్రజాస్వామ్యం అంటేనే ప్రశ్నించే హక్కు ఉండడాన్ని ప్రజాస్వామ్యం అంటారు. కానీ ఆయన ప్రశ్నించే నియంతృత్వ పోకడ, ఒక నియంత పరిపాలనలా కొనసాగాలన్నది ఆయన భావన. ముఖ్యంగా ఆయన నేను 3 రోజుల నుంచి రాత్రింబవళ్ళు తిరుగుతున్నాను వరద పీడిత ప్రాంతం. ఎందుకు తిరగాలి? ఒక అడ్మినిస్ట్రేటర్ ఎప్పుడు కూడా నేను సమర్థుడైన అడ్మినిస్ట్రేటర్ని, 95 ముఖ్యమంత్రిని చూస్తారని చెప్తున్నారు. పచ్చ మీడియా అయితే ఆయన అంత గొప్పవాడు, ఇంత విలుకాడు, అది ఇదని రాస్తున్నాయి. కానీ ఆయన నేరుగా మీడియా ముందుకు వచ్చి అధికారులు ఎవరో నా మాట వింటలేదు, ఎవరు నన్ను పట్టించుకోవట్లేదు అని వాపోయిన పరిస్థితి. చివరికి తన పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులు కూడా తనని ఖాతరు చేయట్లేదు, వాళ్ళ సంగతి చూస్తానని చెప్పినటువంటి పరిస్థితి. ఎందుకింత మరి దయనీయమైనటువంటి పరిస్థితి ఏర్పడింది? ఆయన ఎక్కడో ఒక కేంద్ర స్థానంలో కూర్చొని అధికారులు మురుగులు పరుగులు పెట్టించాల్సినటువంటి ఒక ధీరోదాత్తమైన నాయకుడిగా ఉండాల్సినటువంటి పరిస్థితిలో ఆయన స్వయంగా కాలికి బలపం కట్టుకుని తిరగటం ఏంటి? జగన్మోహన్ రెడ్డి ఇలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు స్పష్టంగా అధికారులకు ఆదేశాలు ఇచ్చి నేను వచ్చే సమయానికి ఏదైనా తేడా ఉంటే నేను ఒప్పుకోను, తీవ్రమైనటువంటి చర్యలు తీసుకుంటానని చెప్పేవారు. ముఖ్యంగా ఇప్పుడు కూడా వాలంటీర్స్ వ్యవస్థ ఉన్నట్టయితే సవ్యమైనటువంటి రిపోర్ట్స్ వచ్చేవి. ప్రతి 50 ఏళ్ళ వరకు వాళ్ళు ఉండేవాళ్ళు, ఒక వాలంటీర్ ఉండేవారు. సవ్యమైనటువంటి నిఖార్సైనటువంటి ఫలితాలు తెలుసుకోగలిగేవాళ్ళు. అట్లాగే గ్రామ సెక్రటేరియట్స్ అసలు ఎక్కడ దాకా ఎందుకు ఇంటింటికి మరి నిత్యావసర వస్తువులు సరఫరా చేసేటువంటి వాహనాన్ని కూడా ఆయన నాదెండ్ల మనోహర్ సంబంధిత మంత్రి వాహనాలు పనికిరావు, జగన్మోహన్ రెడ్డి పనిరాయి కొన్నాడు అని చెప్పి వాటిని పక్కన పడేశారు. కానీ ఇప్పుడు అవే వాహనాలు పనిచేస్తున్నాయి. మళ్ళీ అదే వాలంటీర్స్ని బదిలీలాగా తీసుకొచ్చారు. మళ్ళీ అదే వార్డు గ్రామ సెక్రటేరియట్స్, వార్డు సెక్రటేరియట్స్ రంగంలో దించారు. అంటే ఒక వ్యవస్థ సమర్థంగా పనిచేసి ఆ వ్యవస్థ ద్వారా ప్రజలకు మేలు జరుగుతోంది అనుకున్నప్పుడు దాన్ని ఎందుకు ఉపసంహరించాలి? ఎందుకు దాన్ని కొలాప్స్ చేయాలి? కేవలం జగన్మోహన్ రెడ్డికి పేరు వస్తుందన్న ఉద్దేశంతో ఒక కక్షపూరిత ధోరణిలో వాళ్ళందరినీ కూడా వెనక్కి పంపించేశారు. ఇప్పుడు కూడా అంతే. ఇప్పుడు కూడా వాళ్ళు లేకపోతే ఎంత నష్టం ఉందో జరిగిందో తెలుసుకున్న తర్వాత మళ్ళీ వాళ్ళని రంగంలోకి దించాలనుకుంటున్నారు. ఏది ఏమైనా బుడమేరు పొంగటం వల్ల విజయవాడలోని దాదాపు 4.5 లక్షల మంది మునిగిపోయి కొన్ని వేలాది మంది బతుకు ఛిద్రమైపోయిన ఈ వాతావరణం, ఈ పరిస్థితి ఒక గుణపాఠంలా ప్రభుత్వం నేర్చుకుంటే మాత్రం ముందు సరైన నిర్ణయాలు తీసుకోవడానికి వీలుంటుంది. చూద్దాం ఏం జరగబోతుందో.